ఈరోజు మనము ఈ వీడియోలో వృషభ లగ్నం వారి జాతకంలో కొన్ని ముఖ్యమైన రహస్య విషయాలను గురించి తెలుసుకుందాం. వృషభ లగ్నంలో జన్మించిన వారికి లగ్నాధిపతి అయిన శుక్రుడు వారి జాతకంలోని 5 మరియు 11వ భావాధిపతులతో కానీ భావాలతో కానీ ఏదో విధమైన సంబంధం ఏర్పడితే ఆ జాతకులు అనారోగ్యము మరియు శాశ్వతమగు దీర్ఘ వ్యాధులతో బాధపడే అవకాశం ఉంటుంది. వృషభ లగ్నానికి లగ్నాధిపతి షష్టాధిపతి శుక్రుడే కాబట్టి అనారోగ్య సమస్యలకు కారకుడవుతాడు. ఈ లగ్నంలో పుట్టిన వారికి ధనం యొక్క అవసరము బాగా తెలిసి ఉంటుంది. గృహ నిర్వహణ విషయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆర్థికంగా అన్ని సదుపాయాలను సంపూర్ణంగా కలిగి ఉంటారు. అంటే ఇంటికి కావలసిన సమస్త వస్తు సామాగ్రి, వారి కుటుంబం కొరకై ధనము కొంత మితవ్యయం చేసి పొదుపు చేసే అవకాశము వీళ్ళల్లో ఉంటుంది. వృషభ లగ్నంలోని పుట్టిన వారి పిల్లలు అంటే వీరి సంతానం ద్వారా జాతకుడు లాభాలను పొందుతాడు. వీరి ఆలోచన సరళి కూడా చాలా మృదువుగా ఉంటుంది. వీరు ఏ పని చేసే ముందు అయినా సుదీర్ఘమైన ఆలోచన చేసి ఒక అభిప్రాయానికి వచ్చి ఆ కార్యక్రమం నిర్వహిస్తారు. వీరు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోరు, ఇతరులకు హాని చేయను కూడా ఉండదు. ఇది వృషభ లగ్నంలో పుట్టిన వారి ప్రత్యేకత. ఇక ఈ వృషభ లగ్నానికి బుధుడు ద్వితీయాధిపతి అవుతాడు కదా, కాబట్టి మారక స్థానాధిపతి. శని బాధక స్థానాధిపతి. శని బాధక స్థానాధిపతి అవుతాడు. ఎందుకు? స్థిర లగ్నాలకు 9వ స్థానం బాధక స్థానం కదా, శనికి 9వ స్థానం కుంభం కదా, కాబట్టి శని బాధక స్థానాధిపతి కూడా అవుతాడు. కనుక లగ్నాధిపతి అయిన శుక్రుడు శనితో కలిసి ఉన్నా లేక శని దృష్టి ఉన్నా, శనితో ఏదో విధమైన సంబంధం ఉన్నా, లేదా బుధుడు బాధక స్థానంలో ఉన్నా, లేదా బుధునికి ఏ విధంగానైనా శనితో సంబంధం కలిగిన వాటి దశాకాలంలో జాతకునికి పిచ్చి పట్టడం కానీ లేదా మానసిక వ్యాధితో కానీ బాధలుంటాయని చెప్పచ్చు. వృషభ లగ్నంలో జన్మించిన వారు సహజంగా జ్యోతిష్య శాస్త్రంలోనూ మంత్రశాస్త్రంలోనూ వేద శాస్త్రాలందు మంచి పండితులుగా పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. కాస్త సంగీత పటిమ కూడా ఉండొచ్చు. వీరికి ముఖ్యంగా వాయు సంబంధమైన వాద్యాలంటే ఇష్టం. అంటే వేణుగానము, అంటే పిల్లనగోవి లాంటివి, వీటిలో కొంత అనుభవం ఉండొచ్చు. ఈ వృషభ లగ్నంలో జన్మించిన వారు విశాఖ, పూర్వభద్ర, పునర్వసు గురు నక్షత్రాలు పరిష్కారం లేని బద్ధ శత్రుత్వాన్ని సూచిస్తాయి. ఎందుకు? వృషభ లగ్నానికి 8, 11వ స్థానాధిపతి గురువు కాబట్టి ఈ గురు నక్షత్రాల్లో ఏ గ్రహం ఉన్నా అది శత్రుత్వాన్ని ఇస్తుంది. కనుక లగ్నాధిపతి శుక్రుడు లేదా ధనస్థానాధిపతి బుధుడు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాల్లో ఉంటే జాతకులు వారి జీవితంలో ఎన్నటికీ అభివృద్ధిలోకి రారు, ఎప్పుడూ ఇబ్బందులే ఉంటాయి. ఇంకా 7వ స్థానాధిపతి కుజుడు అవుతాడు కదా. ఈ కుజుడు గురుని నక్షత్రాల్లో ఉంటే జాతకులు తమ వైవాహిక జీవితం ఎప్పుడు దుఃఖబాధితంగానే ఉంటుంది, లేదా దౌర్భాగ్యం గల జీవితంగా ఉంటుంది. ఈ గురుని నక్షత్రాలతో పాటు శని నక్షత్రాలు కూడా మంచివి కావు. కాబట్టి ఏ గ్రహమైనా మీ జాతకంలో అంటే వృషభ లగ్నం వారికి గురు నక్షత్రాలలో కానీ శని నక్షత్రాలలో కానీ ఉంటే వాటి దశాకాలంలో రోగాలు కలుగుతాయి, అకస్మాత్తుగా ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. ఏ పని ప్రారంభించినా ఆ దశలో ఫెయిల్యూర్ అయిపోతుంది. జాతకుడు చేసే వ్యాపారాల్లో బాధ్యత వహించలేకపోవడం, తగిన అభివృద్ధి లేకపోవడం కూడా జరగచ్చు. దీనికి కారణమేమి? వృషభ లగ్నానికి 9వ స్థానాధిపతి బాధక స్థానాధిపతి అవుతాడు కాబట్టి ఇటువంటి సంఘటనలు సంభవిస్తాయి. ఇక గురువు అష్టమాధిపతి అవుతాడు కదా, కాబట్టి ఈ లగ్నానికి ఏదైనా గ్రహము భరణిలో కానీ పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం అంటే శుక్రుని నక్షత్రాల్లో ఉంటే ఆ గ్రహం యొక్క దశాకాలం జరుగుతూ ఉంటే అప్పుడు ఆ జాతకుడు ఏ పని చేపట్టినా దానిలో విపరీతమైన ధన సంపాదన ఉంటుంది. వారు చేసే ప్రయాణాలు కూడా విజయవంతమవుతాయి.
అయితే అదే సమయంలో జాతకులు కొన్ని వ్యాధులకు కూడా గురవుతారు. ముఖ్యంగా జీర్ణాశయ సంబంధమైన సమస్యలు రావచ్చు, లేదా దంతాలకు సంబంధించిన సమస్యలు కానీ, సుఖ వ్యాధులు కానీ, లేదా ముఖానికి గాయాలగడం కానీ, అంటే సౌందర్య నాశనం కావడం కానీ జరగచ్చు. అయితే ఈ నక్షత్రాలలో అంటే శుక్ర నక్షత్రాలలో ఉండే గ్రహాల వలన జాతకులు తమ పిల్లలతోనూ తమ సోదరిమణులతోనూ మంచి సంబంధాలు ఉంటాయి. ఇతర బంధువర్గీయులతో సంబంధాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి. ఈ లగ్నానికి శని 10వ భావాధిపతి కూడా అయినందున శని రవితో సంబంధం కలిగి ఉంటే జాతకుడు ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. ఇదే శని కుజునితో ఏదో విధంగా సంబంధం కలిగి ఉంటే పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయి. శని చంద్రునితో కలిసి ఉంటే నూనె లేదా చమురు అనగా పెట్రోల్కు సంబంధించిన పదార్థాల వ్యాపారాలు కానీ లేదా ఉద్యోగాలు కానీ చేస్తారు. బుధునితో కలిసి ఉంటే శని జాతకుడు జ్యోతిష్యము లేదా బ్యాంకులో క్యాషియర్గా ఉండొచ్చు. ఈ శని గురువుతో కలిసి ఉంటే జాతకుడు పాఠశాలలో ఉపాధ్యాయుడిగాను, న్యాయాధిపతిగాను, ఇతర దేశాలకు రాయబారిగా కూడా ఉండొచ్చు, లేదా చిట్ ఫండ్ కంపెనీలలో ఉద్యోగం చేస్తారని చెప్పచ్చు. ఈ శని శుక్రునితో కలిసి ఉంటే జాతకుడు వాహనాలకు సంబంధించిన వ్యాపారం లేదా నూలు మరియు వస్త్రాల వ్యాపారం చేసే అవకాశం ఉంది. ఈ లగ్నం వారికి శని కనుక రాహువుతో కానీ లేదా కేతువుతో కానీ కలిసి ఉంటే అప్పుడు జాతకుడు వీటి ప్రభావం వలన ముందుగా ఏ నక్షత్రంలో ఉన్నారో వారికి పాలకులుగా, అంటే నక్షత్ర ఫలితాలు మొదట ఇస్తారు, తర్వాత ఎవరితో కలిసి ఉన్నారో వారి ఫలితాలు ఇస్తారు, ఆ తర్వాత ఎవరి దృష్టి ఉన్నదో వారి ఫలితాలు ఇస్తారు, చివరిగా ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి ఫలితాలు కూడా ఇస్తారు. కనుక రాహువు కేతు అనే గ్రహాలు మకరంలో కానీ లేదా కుంభంలో కానీ ఉంటే జాతకులు చేసే వ్యాపారం నూనెకు సంబంధించిన వ్యాపారము, నూనె మిల్లుల్లో చేసే ఉద్యోగము, లేదా ఇనుము, స్టీలు లేదా లోహాలకు సంబంధించిన వ్యాపారము, ఉద్యోగము అయి ఉంటుంది. మట్టి మిశ్రమమైన పింగాణీ లోహాలు గల వాటితో కూడా వీరి ఉద్యోగాలు ఉండవచ్చు. ముఖ్యంగా ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాలు నిర్ధారించడానికి వృషభ లగ్నానికి శని 10వ భావాధిపతి కనుక వ్యాపారాలకు సంబంధించిన అనేకమైనవి ఇక్కడ నిర్ధారించవచ్చు మనం. కాబట్టి శని ఏ నక్షత్రంలో ఉన్నాడో లేక ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడో వాటికి అనుగుణంగా వృత్తి వ్యాపారాలను నిర్ణయిస్తామని చెప్పచ్చు. ఇక లగ్నాధిపతి అయిన శుక్రుడు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర శని నక్షత్రాలు మరియు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఇవి గురు నక్షత్రాలు. శుక్రుడు ఈ నక్షత్రాలలో ఉండకూడదు. అలా లేకుండా ఉంటే వృషభ లగ్నంలో జన్మించిన వారికి 50% జీవితము ఉన్నతమైన స్థితిని పొందుతుంది, గౌరవం పొందుతారు, బాగా ఉంటుంది. అలాగే లగ్నాధిపతియగు శుక్రుడు, ధనాధిపతియగు బుధుడు వీరిద్దరు లేదా ఇద్దరు ఎవరైనా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 6 నక్షత్రాలలో ఉన్నట్లయితే ఆ గ్రహాల యొక్క దశ జరుగుతున్న కాలంలో జాతకుడు తప్పక కోట్ల రూపాయలు గడించే అవకాశం ఉన్నది. అదేవిధంగా శుక్రుడు, బుధుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గురునితో కలిసి ఉన్నను, గురుని నక్షత్రాలలో ఉన్నను జాతకుడు తన జీవితంలో అభివృద్ధిని పొందలేడు అని చెప్పచ్చు. వృషభ లగ్న జాతకులకు చిన్నపిల్లలంటే ప్రేమ మరియు వారికంటే వయస్సులో చిన్నవారైన సోదరులు, సోదరీమణులు కానీ, జ్యోతిష్శాస్త్ర పండితులు కానీ, తాపీ పని వారితో కానీ, లేదా నాయీ బ్రాహ్మణులతో కానీ, లేక గణిత శాస్త్ర పండితులైన వారితో ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉంటారు. తనకంటే పెద్దవారైన సోదర సోదరీమణులతోనూ, అక్క అన్నగారితో మరియు బ్రాహ్మణులతోనూ, పురోహితులతోనూ, వడ్డీ వ్యాపారస్తులతోనూ వీరు సన్నిహితంగా ఉండలేరు. జాతకుని తండ్రి మరియు వృద్ధులైన వారు సాధు సంబంధం గల అనగా సన్యాసులతో మంచి సంబంధాలు ఉండవు. అంటే శని గురుగ్రహాలు అష్టమ భాగ్యాధిపతులు కనుక. ఇది వృషభ లగ్నంలో మనకు కొన్ని రహస్య విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉన్నా, వాస్తు నేర్చుకోవాలని ఉన్నా, లేదా మీ జాతక పరిశీలన కోసం కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే. తరువాతి వీడియోలో మిథున లగ్నం యొక్క రహస్య సమాచారాన్ని తెలుసుకుందాం.